దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మరణాతా ప్రియులారా, మరొక నూతనమైన పాఠముతో మీ ముందుకు వచ్చాను. ప్రియులారా, ప్రభు ఇచ్చిన కృపను బట్టి, ప్రభు ఇచ్చిన సమయమును బట్టి వందనాలు. దేవదేవునికి స్తుతులు, స్తోత్రాలు. రక్షకుడును మన సృష్టికర్త అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు నీ ద్వారా నా ద్వారా మాట్లాడుచున్న ఈ క్రియలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి ద్వారా మనము గమనించాలి. ప్రభు సంస్కారం యొక్క సన్మాన ఉపదేశం ఈరోజు అంశము. ప్రభు సంస్కారం యొక్క సన్మాన ఉపదేశం. ఈ మాటను నిమిత్తం వాక్యము ప్రార్థన చేద్దాం. దాని కొరకు తలలు వంచండి. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీ వందనాలు. నీ సంస్కారం యొక్క సన్మానం యొక్క ఉపదేశమును మేము వివరించుచుండగా, దేవా, నీ దాసుడిని నన్ను నా తలంపులు మరుగు చేసి నీ ఎదుట, నీ బిడ్డలి ఎదుట నన్ను నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు. ఏమిచ్చి నీ రుణము తీర్చగలను ప్రభా? ఏమిచ్చి నిన్ను కొనియాడగలను? ఏమిచ్చి నిన్ను ఆరాధించగలను దేవా? అయినప్పటికీ నీవిచ్చిన కృపను బట్టి, నీవిచ్చిన అధికారాన్ని బట్టి, నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుట, నీ బిడ్డల ఎదుట నిలుచున్నాను. నిలుచున్నది నేనే కానీ మాట్లాడేది నీవే. ఎందుకంటే ప్రభా, నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, నా జ్ఞానము సరిపోదు. గనుక నీ దాసుడే నన్ను నీ సిలువు చటను మరుగుపరిచి నా కంఠస్వరం నీ బోరగా వాడుకుని నా తలంపులు, నా ఉద్దేశాలు మరుగు చేసి నీ రాకడ సమయంలో, నీ యొక్క రాకడ చూచిన క్రియలలో మేము ఉన్నాం. నీ పిలుపు కాలంలో మేము సమీపంగా ఉన్నాము. కాబట్టి నీవే నీ యొక్క పిలుపునందుకునే మాటలు ఉపదేశముగా, సన్మానముగా నడుచుకునే కృపను అందించుమని ఆత్మరక్షణకర్త అయిన దేవదేవుని పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రిని దేవుని సన్నిధి సదా మనకు తోడైండును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు సంస్కారం యొక్క సన్మాన యొక్క ఉపదేశం ఏంటి అంటే, ప్రియులారా, ఈ సన్మానము అనే మాటను, లేదా ఉపదేశం అనే మాటను, సంస్కారం అనే మాటను మూడు మాటలుగా కనపడతాయి. ప్రభు సంస్కార యొక్క ఉపదేశము అంటే, ఈ ఉపదేశం అనే పదమును దేవుడు ఎందుకు మనకు సన్మానమ రీతిలో, లేకపోతే ప్రభు సంస్కారము సన్మాన ఉపదేశము ప్రకారముగా మనకెందుకు ప్రకటిస్తున్నాడు? ఉపదేశం అంటే, సన్మానం అంటే ఏంటి మాటలు అని బైబిల్ గ్రంథములో చదువుతున్నప్పుడు ప్రియులారా, దేవుడు అనేకమైన రీతులుగా మాట్లాడుచున్నాడు. ప్రియులారా, చూడండి, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8 నుండి 8-9 వచనాలు మనం చూద్దాం. మరి రాజు అయిన భోజనమును పానము ద్రాక్షారసం పుచ్చుకుని తన్ను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి, ప్రియులారా, ఈ ఉద్దేశం ఎలాగున్నదంటే మనం ఆలోచించేదిగా ఉంది. అపవిత్ర కాకున్నట్లు వాటిని పుచ్చుకుండగా చలవిమ్మని నపస్సులకు అధిపతిని వేడుకొనగా దేవుడు, అంటే నపంసల యొక్క దృష్టికి ఈ మాటను తీసుకెళ్ళటం జరిగింది. ప్రియులారా, ఇదంతా కూడా దానియేలు తన అనుభవం ద్వారా నేర్చుకున్న మాటలు. అందుకనే ప్రభు యొక్క సంస్కారం ఉపమానం అంటే ఎంతగా మరి సంస్కారము ఉంటుంది, దాని యొక్క ఉపదేశము ఏ రకంగా సన్మానంగా మనకు కనబడుతుంది అంటే, ప్రభు సంస్కారం యొక్క ఉపదేశ యొక్క సన్మానం ఎలాగుంటుందంటే, ఉపదేశము అంటే ప్రభు సంస్కార యొక్క సన్మానం యొక్క ఉపదేశము ఎంతగా శ్రేష్టముగా, ఎంత ఆశీర్వాదంగా ఉంటుందని దానియేలు ఏ రకంగా, దానియేలు అంటేనే దర్శనముకు మూలకర్త. దర్శనాలను తెలుసుకున్నవాడు, దర్శనాలు గమనించినవాడు. ఈ దానియేలు గ్రంథమును, ప్రకటన గ్రంథమును ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే రెండు కొంచెం దగ్గరగా ఉంటాయి. దానియేలు దర్శనంలో చూసి
లోకములో ఏమి జరుగుతుంది ప్రభు రాకడ కాలంలో అనేది దానియేలు తన దర్శనము ద్వారా కనపరిచాడు. ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు చూస్తే పరలోకు స్వయముగా వెళ్ళి ప్రభువే పరలోకం తీసుకెళ్ళి అట్టి మాటలను పరలోక సూచక్రియలను భూలోకం జరుగుతున్న సూచక్రియలు ప్రభు రాకడ కాలంలో ప్రభు వచ్చుచున్న కాలంలో ప్రభు తీర్పు కాలంలో ఏమి జరుగుతుందో ఇవన్నీ కూడా ప్రభు ప్రకటించిన వారై ఉన్నారు. ప్రియులారా, ఈ ప్రభు సంస్కారం యొక్క క్రియలలో సన్మాన క్రియలలో ఉపదేశము ఏ రకంగా దేవుడు మనకిస్తున్నాడు. ఈ ప్రభు యొక్క సంస్కారములో మనము సంస్కారం పొందుతూ మనం ఎలాగున్నామంటే ఉపదేశమును పొందే సంస్కారముగా ఉన్నామా? ప్రభు సంస్కారం తీసుకున్నప్పుడు దానిని గ్రహించి దాన్ని లోబర్చుకునే వారిగా ఉన్నామో లేదో ఇక్కడ కనపడుతుంది. దానియేలునకు కృపా కటాక్షమును అనుగ్రహించబడను గనుక నపక్షుల అధిపతికు దానియేలుకు ఇట్ల నేను మీకు అన్నపాల నియమించిన రా అంటే ప్రియులరా, ఇదంతా దానియేలు యవన కాలములో చూచుచున్న క్రియ. ప్రియులరా, దానియేలు ఇక్కడ యవనస్తుడుగా ఉన్నప్పుడు కూడా దేవుని మాటలో కట్టుబడిన వ్యక్తిగా కనబడుచున్నాడు. దానియేలు రాజు తినే భోజనము కంటేను దేవుడు సృష్టించిన సృష్టి ఆహారమును భుజించుటకు ఇష్టపడిన వాడు దానియేలు. ప్రియులరా, మనము గమనించవలసిన వారమైన అనగా ప్రసంగి గ్రంథములో కూడా దేవుడు మాట్లాడుచున్న ఈ మాటలని మనం ఆలోచించినప్పుడు అనేకమైన విషయాలుగా మనకు బైబిల్ గ్రంథములో కనబడుతుంది. ఎందుకు ఈ మాటలు దేవుడు నీ ద్వారా నా ద్వారా పరలోక సూచక్రియలను కనపరిచి ఉన్నాడు అనేది మనం ఎంతగా గమనిస్తున్నామో అంతగానే ఈ ప్రసంగి గ్రంథంలో పరమగీతం వేరు, ప్రసంగి వేరు. ఈ ప్రసంగిలో ప్రభు చెప్పుచున్న ఈ మాటని మనం అర్థం చేసుకుంటే ప్రియులారా, ఈ 4వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుచున్న ఈ 11వ వచనములో మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ప్రభు మాట్లాడుచున్న ఈ మాటలను మనము అంటే ఎందుకు దేవుడు ఎందుకు మాట్లాడుచున్నాడు, ఎంతగా ఆత్మీయతమును బట్టి ప్రసంగ గ్రంథములో మాట్లాడుచున్నాడు. ప్రియులరా, మనం గమనించవలసిన ఆయన వరం అన్నాం. దేవుడు చెప్పే ప్రతి మాట అనేకమైన విషయాల్లో ప్రాణేశ్వరి నీ పెదవులు తేనెలు ఒలుకుచున్నట్టున్నవి నీ జుహోక్రం అంటే ఇక్కడ ప్రియులరా ఒక ఆత్మీయ సంబంధమైన క్రియలను మనము గమనించగలుగుతున్నాను. అలాగే పరమగీతం కూడా మనం చదువుదాం. ఈ పరమగీతము 4వ అధ్యాయంలో ఇది కూడా 11వ వచనములో గనుక మనము గమనించినప్పుడు గమనించాలి ఇక్కడ. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన క్రియలను మనం ఎరిగిన వారంగా గనుక ప్రియులరా, దేవుడు ఏ రకముగా మనము నడిచిన వారిగా ఉంటున్నాం, మనము ఆలోచన కలిగి ప్రార్థించే వారిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇద్దరు కలిసి పండుకుని నేల వారికి ఎట్ట కలిగెను అనే మాటని ఇక్కడ కనబడుతుంది పరమగీతంలో. ఒంటరిగా నీకి ఎట్టయాలకు పుట్టెను, ఒంటరి ఒకని మీద మరి ఒకడు పండిని ఎడల ఇద్దరు కూడి వారిని నిద్రింపగా 3 పేటల తాడు త్వరగా తెగిపోను కదా. అంటే ఇక్కడ విశ్వాసాన్ని బట్టి మాట్లాడుతున్న ఈ పరమగీతము ఈ ప్రసంగి గ్రంథములో కనబడుతున్న మాటలు. ప్రియులరా, ఈ పరమగీతములో కనబడుతున్న మాటలను ఈ ప్రసంగిలో కనబడుతున్న ఈ మాటలను ఏ రకంగా పోలి ఉన్నాయి అనేది మనం గమనిస్తూ ఉంటే ప్రియులరా, దేవుడు ఎందుకు మాట్లాడుచున్నాడు అంటే ఇక్కడ
గొప్పగా మనకు కనబడుతున్న విషయాలు. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనె ఒలుకుచున్న ఒట్టి ఉన్నవి, నీ జిఫ్ఫురెక్కి మీద మధురు సేమములు, అంటే నీ జుహుక్కి క్రింద మధురములు కలవు, నీ జుట్టు కింద నేతన లెబానుల సువాసన వలని ఉన్నది. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, చూడండి, మోయబడిన ఉద్యానము, మూతవేయబడిన జల ఉపాదనము. ఇక్కడ ఈ ప్రసంగి పరమగీత యొక్క అంశాలు కొంచెం ఆలోచించగా పొడుపు కథలలో చక్కటి మాటలుగా కనపడుతున్నాయి. మనిషిని పోలినట్టుగా, మనిషిని నడిపించినట్టుగా, మనిషికి బోధించినట్టుగా, మనిషిని ఆలోచింప చేసినట్టుగా ఈ మాటలు కనపడుతున్నాయి. ప్రియులరా, మరి ఇక పరిశుద్ధమైన బాప్తీసము మరి ఏ రకముగా నిర్వర్తముగా మనం ఇచ్చినప్పుడు అది ఏ రకంగా మనుషులకు రక్షణ కిరీటముగా, రక్షణ ఆధారముగా కలిగి ఉన్నది అని మనం ఆలోచిస్తే, దేవుడు ఈ సాయంకాల పూటలో సంస్కారం యొక్క, ప్రభు యొక్క సంస్కారం యొక్క మరి లక్షణమును మనం కలిగి ఉన్నారు. ప్రభు యొక్క సంస్కారం యొక్క ఆశీర్వాదాలు మనం కలిగి ఉండాలి. ప్రభు యొక్క సంస్కారం యొక్క విధానము విధేయతగా, దయాకిరీటముగా భావించిన వారంగా ఉండవలసిన వారమైన 3 రకాలుగా ఈ యొక్క ప్రభు యొక్క సంస్కార నిమిత్తము మనతో ప్రభు మాట్లాడుచున్నారు. ప్రియులరా, ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే దేవుడు ఆత్మ తలంపుల ద్వారా ఇవాళ నీతో నాతో మాట్లాడుచున్నట్టుగా ఉన్నది. కనుక ఈ సాయంకాల పూట మీరు కానీ నేను కానీ మనమందరము కూడా ఆత్మ సంబంధులుగా జీవించున్న వారమై, ఆత్మ సంబంధులుగా మాట్లాడుచున్న వారమై, ఆత్మ సంబంధులుగా ఉపదేశమును పొందుకున్న వారంగా కనబడుచున్నామనేది మనం గ్రహించాలి. ఎందుకు దేవుడు ఈ రకమైన మాటలు నీ ద్వారా నా ద్వారా మాట్లాడుచున్నాడు ప్రభు అని మనం గమనించినప్పుడు, యాకోబు పత్రికలో ప్రభు మాట్లాడుచున్న ఈ మాటలని 2వ అధ్యాయంలో మరి 10వ వచనంలో మనం గమనించినప్పుడు, ప్రియులరా, దేవుడు తన ఆత్మీయతను బట్టి మనం మనం ఊహించలేనప్పుడు ఆ ఊహలకు కూడా కొన్ని విషయాల్లో అంతుచిక్కన మాటలుగా మనం ఉండాలి. కాబట్టి మనము గమనించిన వారంగా దేవుడు ఎవడైనను ధర్మశాస్త్రమును గైకుని అయ్యుంటియు ఆజ్ఞ విషయములు మరి తప్పుపోని ఎడల, చూడ ఆజ్ఞ విషయంలో తప్పుపోని ఎడల ఆజ్ఞ అన్ని విషయంలో అపరాధి అవునట్టులుగా, అపరాధివి అంటే దేవుడు ఆజ్ఞలు ఇస్తున్నాడు. ప్రభు యొక్క సంస్కారం అది ఎంత నిర్వర్తమ సంబంధమైనది, ఎంత పరిశుద్ధమైనది, దయాకిరీటమును, రక్షణ కిరీటమును, ఆలోస కిరీటమును, తలంపులు కరిగిన కిరీటముగా దేవుడు సంస్కారాన్ని మనకిస్తున్నాడు. అందుకే బాప్తిస్మ యొక్క సంస్కారం యొక్క దయాకిరీటముగా మనం భావించాలి. ఈ దయాకిరీటముగా ఎందుకు దేవుడు ఎన్నో రకాల అంశాలను ప్రభు నీ కొరకు నా కొరకు ప్రకటించుచున్నారు. అందుకనే ఈ మాటలు ప్రభు ఈ సంస్కారం యొక్క మరి ప్రభు యొక్క సంస్కారం, సంసరికం యొక్క ఆత్మీయతను, లేకపోతే దాని యొక్క మూల అంశాలను మనం ఎరిగిన వారంగా ఉన్నామా లేదనేది ఇక్కడ ప్రభు చెప్తారు. అందుకనే ప్రభు అంటున్నాడు, ఎవడైనాను నీవు నీ పరిమితులో తప్పి నడిచినడలా వాడికి శిక్ష తప్పదన్నట్టుగానే మాట్లాడుతున్నాడు. ఈ రోజున ప్రభు యొక్క సంస్కారం యొక్క విధి విధానాలు తెలుసున్న మనము, ప్రభు యొక్క దయాకిరీటము తెలుసున్న మనము, ప్రభు యొక్క ఆశీర్వాదాలు తెలుసున్న మనము, ప్రభు యొక్క ఆలోచన క్రియలు కలిగిన మనం ఏ రకముగైన మాటలు ఉపదేశము కలిగి ఉన్నాం. అందుకనే ప్రభు యొక్క సంస్కారం యొక్క ఉపదేశమును మనము కలిగిన వారిగా ఉండాలి. ఉపదేశం అంటే ఇక్కడ ప్రభు సంస్కారము విశ్వాసమును ఉపదేశమును మనం కలిగిన నాడు ఖచ్చితంగా ఆత్మీయతను సంపాదించుకున్న వారంగా ఉంటామనేది ప్రభు మాటగా ఉన్నది. అయితే ఈ లోకంలో చాలా రకాలుగా, చాలా విధములుగా మన ఇండియా దేశంలో
చాలా పద్ధతులు కలిగి చాలా విధానాలు కలిగి ఉన్నారు. అయితే ప్రియులరా, ఒకటి మనుషుల మాట వినుట కంటేను యెహోవా మాట కంటేను నీ అంతరాత్మను, అంటే యెహోవా మాటను గ్రహించుకుంటూ నీ అంతరాత్మను లోబడినవాడు తనకంటే జ్ఞానవంతుడు మరొకడు ఉండడని ప్రభువే చెప్పారు. దానికి ఈ సాయంకాల సమయంలో మీరు కానీ నేను కానీ వింటున్న మనం అందరము కూడా ఆత్మ తలంపులు కలిగిన వారిగా ఉండవలసిన వారమైన. ఆత్మ తలంపులు అంటే ఎటువంటిదంటే, ఇక్కడ యాకోబు పత్రికలోనే మనం చదువుకున్న 2వ వచనంలోనే 10వ వచనంలో మాట్లాడుతున్నాడు. 11 ఎబుచింపరు చూడండి, ఎబిచారము చేయవాడు చేయవద్దని చెప్పేవాడు యొక్క, అలాగే చూడండి అబద్ధములు ఆడేవాడి యొక్క, అబద్ధం ఆడవద్దు అని చెప్పేవాడి యొక్క విధానం ఎలాగుంటుందో, నీవు వ్యభిచారంగా నీవు వ్యభిచారింపకపోయినను నరహత్య చేసిన ఎడలను చేసకపోయినను ధర్మశాస్త్ర నిమిత్తము అపరాధమైతివి. అంటే వ్యభిచారం చేయలేదు, దొంగిలించలేదు, పాపము చేయలేదు, కానీ నువ్వు అపరాధివే. ఎలాగయ్యా? క్రియల రూపంలోనా, ఆలోచన రూపంలోనా, తలంపు రూపంలో. చూడండి ప్రియుల, ఊహాల రూపంలో చాలా మంది పాపములు చేస్తారు. ఊహం మనసు ఎంత వేగంగా వెళ్ళిపోతుందంటే, ఊహించని వేగముగా పరిగెత్తున్న మనుషులు కూడా ఈ భూమి మీద అతి వేగంగా నడుచుకునే వారుగా ఉన్నారు. ప్రియులరా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉన్నప్పుడు, దేవుడు ఈ యొక్క ప్రభు యొక్క సంస్కారములో ఏమండి మనము శాంతి సమాధానము కలిగి, విశ్వాసము కలిగి, భక్తి కలిగి పొందేవారంగా ఉన్నామా అంటే, లేదండి మేము అలాంటి వారం కామండి, అటువంటి పరిస్థితులు మాకు అక్కర్లేదండి అనుకుంటున్నారా? అయితే ప్రభు అంటున్నాడు ఈ రాత్రి కాలంలో, ఈ సాయంకాల పూట ఏమయ్యానంటే, నా కుమారుడా, నా కుమార్తె అని పిలుస్తున్నాడు. ఈ పిలుపులు ఎలాగుంటాయంటే ఆత్మ సంబంధమైన పిలుపులుగా ఉన్నాయి. గనుక ఈ ప్రభు యొక్క సంస్కారం యొక్క ఈ దయాకిరీటములో నీవు పాలు భాగస్థుడు అయి ఉన్నావా? అయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బలపరిచే విధానం, దీవించే విధానం దయచేస్తాడు. అందుకే ఈ లోకం ఎప్పుడైనా సరే, ఎలాగైనా సరే, మనం నడిచేటప్పుడు, మాట్లాడేటప్పుడు, ఆలోచించేటప్పుడు ఏ రకమైన మాటలు మనం ఏమన్నా తీసుకుంటున్నామా, దాన్ని ఏ రకంగా నడుస్తున్నాం అనేది మనం గమనించినప్పుడు ప్రియులరా, చాలా విషయాలు కనబడుతూనే ఉన్నాయి. కనుక ఈ సాయంకాల పూట వింటున్న మీరు కానీ నేను కానీ మనమందరము కూడా ఆత్మ సంబంధులుగా ప్రార్థించేవారిగా ఉండగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించును గాక. ఆమె ప్రార్థించేద్దాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రేమగల రక్షక, నీకు వందనాలు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయంలో ప్రభా, ఇదిగో మా ప్రియులు నీ బిడ్డలతో నీవే మాట్లాడాం. ఇదిగో ప్రభు యొక్క సంస్కారం వినయముతోనూ విధేయతతోనూ కలిగి తీసుకోమని వారి 4 వచనాల్లో చెప్పి ఉన్నాం. దాన్ని గమనించము. దయా కిరీటము, రక్షణ కిరీటము నేను సన్మానముగా నీవు కలిగుండుమని సెలవిచ్చావు. బట్ ఈ మాటలన్నీ మా ప్రియులు నీ బిడ్డలందరూ కూడా ఆయన నీ యొక్క ఆలోచన క్రియల ద్వారా నడుచుకుని కృపను దాయి చూపించమని ఈ సాయంకాల సమయంలో ఎందరైతే వారి యొక్క ఆలోచన ద్వారా, వారి క్రియల ద్వారా, వారి తలంపుల ద్వారా ప్రార్థన కోరుచున్నారు నాయన, వారందరి పట్ల నీ కృపను, నీ ప్రేమను, నీ ఆలోచనను దయ చూపించి మహిమ పొందమని, వింటున్న వారందరికీ నీ రక్షణ ఆధారణము దయ చూపించమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని సహాయము, పరిశుద్ధాత్మ ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరిచి ఆయన మహిమ మేఘానికి ఎక్కించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.